హలో అండి. ఇప్పుడు నేను మరో రెసిపీతో మీ ముందుకొచ్చేసాను. వెల్కమ్ టు ఎలిగెన్స్ ఇటార్. నేను ఈరోజు డబుల్ కా మీఠా అనేది చేస్తున్నానండి. దానికి కావాల్సిన తగిన ఇంగ్రీడియంట్స్ అనేది నేను పాలు తీసుకున్నానండి, హాఫ్ లీటర్. అండ్ దీనిలో కావాల్సిన టాపింగ్స్ అనేవి డ్రై ఫ్రూట్స్ అనేవి కూడా తీసేసుకున్నాను ముందుగానే. నేను కచ్చాపచ్చా చేసుకున్నాను, ప్లస్ పౌడర్ కూడా చేశానండి కొంచెము. అండ్ రెసిన్స్ తీసుకున్నాను, కిస్మిస్ అంటారు. అండ్ హోమ్ మేడ్ ఘీ అండి. ఆల్రెడీ నేను బ్రెడ్ ప్యాకెట్ అనేవి నేను ఆల్రెడీ కట్ చేసేసుకొని పాన్ మీద పెట్టానండి. ఇలాగా కట్ చేసుకొని వన్స్ అవి ఫ్రై అయ్యాక నేను ప్రొసీజర్ అనేది చూపిస్తాను మళ్ళీ. ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీ వచ్చింది. నేను కొంచెం నెయ్యి అండ్ కొంచెం ఆయిల్ తీసుకున్నాను. నెయ్యి వచ్చేసరికి ఒక 3-4 స్పూన్స్ యూజ్ చేశాను. ఆయిల్ వచ్చేసరికి ఒక 2 స్పూన్స్ అండి. నేను చాలా స్మాల్ సైజ్ స్పూన్ యూజ్ చేశాను. మనకి ఈ కన్సిస్టెన్సీ అంటే బాగా ఇప్పుడు ఫ్రై అయిపోయింది బ్రెడ్ అనేది. నేను ఒక ప్యాకెట్ బ్రెడ్ తీసుకున్నానండి, ఫుల్ ప్యాకెట్. ఒక ఫుల్ ప్యాకెట్ బ్రెడ్ తీసుకున్నాను. అండ్ నేను ఇది స్వీట్ అని చెప్పాను కదండి. దీనిలో స్వీట్గా ఏం యూస్ చేస్తున్నానంటే ఆర్గానిక్ బెల్లం యూస్ చేస్తున్నాను. అండ్ కొంచెం షుగర్ కూడా యూస్ చేస్తున్నాను. చాలామంది బ్రెడ్ అనేది స్లైడ్స్ అనేవి తీసేసి స్లైసెస్ అంటే పక్కన ఎడ్జెస్ ఉన్నాయి కదండి, ఈ ఎడ్జెస్ అనేవి తీసేసి చేసుకుంటారు. కొంతమంది ఎడ్జెస్తో కలిపే చేసుకుంటారు. నేనైతే విత్ ఎడ్జెస్తో చేశాను. బ్రౌన్ రెడ్ కలర్తో మిక్స్ అయి ఉంటుంది. సో కొంచెం కలర్ఫుల్గా కూడా కానొస్తుంది అని చెప్పేసి నేను యూజ్ చేస్తున్నాను. ఇది ఇలా చేస్తున్నానండి నేను. ఇప్పుడైతే ఫ్రై అయిపోయింది బ్రెడ్ అంతా. సో అందుకని చెప్పేసి ఇప్పుడు నేను పాలు తీసుకుంటున్నానండి. 1 లీటర్, హాఫ్ లీటర్ మిల్క్ అండి. ఒక ప్యాకెట్ ఒక ప్యాకెట్ బ్రెడ్ ప్యాకెట్. నాకు 1 లీటర్ మిల్క్ పట్టిందండి 1 ఫుల్ ప్యాకెట్కి. అండ్ నేను ఇప్పుడు ఆల్రెడీ మిక్సీ పట్టుకొని ఉన్నానని చెప్పాను కదండి, డ్రై ఫ్రూట్స్ పౌడరు. సో నోటికి అక్కడక్కడ తగులుతుంది అని చెప్పేసి నేను ఆ పౌడర్ని కూడా మిక్స్ చేసేసాను. నాకు ఈ కన్సిస్టెన్సీ వచ్చిందండి. 1 లీటర్ మిల్క్, ఒక ప్యాకెట్ బ్రెడ్, ఫుల్ ప్యాకెట్ బ్రెడ్కి. సో ఈ టెక్చర్లో ఫామ్ అయింది, చూసారు కదండి, చాలా బాగుంది. సో ఇంక ఇది బాయిల్ అయ్యాక, నేను ఇంకొంచెం అయ్యాక ఈ కన్సిస్టెన్సీలో మనం ఇప్పుడు బెల్లం కూడా యాడ్ చేసేసేస్తాము. నేనైతే బెల్లం వేసేసానండి ఇందులో. ఆర్గానిక్ బెల్లం అని చెప్పేసాను కదా, ఇది ఆర్గానిక్ బెల్లం. ఈ స్పూన్తో నేను ఆల్మోస్ట్ 6-7 స్పూన్స్ వేసేసానండి బెల్లాన్ని. టేస్ట్ కూడా దాని తగ్గట్టే ఉంది. ఎక్కువ స్వీట్ అయితే చేయటం లేదు. కిడ్స్కు మళ్ళీ అడల్ట్స్కి అందరికీ మంచిది అని చెప్పేసి. సో ఐరన్ కూడా వస్తుంది ఇలాగ బెల్లంతో స్వీట్స్ చేస్తే. కిడ్స్కి కూడా చాలా హెల్తీగా ఉంటుంది, ప్లస్ ఎవరైనా తినచ్చండి ఇది. మరీ ఈ తీయగా చేసుకుంటే మళ్ళీ తినలేమండి ఎవరు. సో అందుకని చెప్పేసి స్వీట్లెస్గా చేసేసి, అంటే పంచదార యూస్ చేస్తే కనుక చాలా తీయగా ఉంటుంది. సో బెల్లం యూస్ చేసుకున్నాను ఇందులో నేను. సో అందుకని చెప్పేసి. అండ్ మనకి ఆల్రెడీ ఈ బ్రెడ్ వచ్చేసరికి షుగర్ కంటెంటే కదండి. సో అందుకని నేను బెల్లం తీసుకున్నాను. చూశాను కదండి, నాకు ఈ కన్సిస్టెంట్లో వచ్చింది బెల్లంతో యూస్ చేసినప్పుడు. సో బెల్లంతో ఇంతవరకు ట్రై చేసి ఉండరేమో. ట్రై చేసిన వాళ్ళకు ఓకే, ట్రై చేయని వాళ్ళందరూ ట్రై చేయొచ్చండి, చాలా బాగుంటుంది. అండ్ నాకు ఇక్కడ కోవా లేదండి. సో నేనైతే ఈ 3 పీసెస్ ఆఫ్ కోవాని నేను దీనిలో వేస్తున్నానండి డబుల్ కా మీఠాలో. ఎందుకంటే మనం కోవా అనేది అంటే మనం స్వీట్ తిన్నప్పుడు గరుక గరుగ్గా అలా పలుకులు పలుకులుగా తగులుతూ ఉంటుంది కదా మన నోటికి. సో అందుకని చెప్పేసి నేను ఈ కోవా అనేది మిక్స్ చేస్తున్నానండి. జనరల్గా బ్రెడ్ హల్వా అంటాం కదా మనం, డబుల్ కా మీఠా అని అంటారు. సో అందుకని చెప్పేసి ఈ కోవా మిక్స్ చేస్తున్నాను నేను. ఇది బాగుంటుందండి, నోటికి కూడా అట్లా రుచిగా తగులుతూ ఉంటుంది మనకి కోవా ఫ్లేవర్లో, ప్లస్ మన బ్రెడ్ ఫ్లేవర్. సో అంత నీట్గా రుచిగా కూడా ఉంటుంది. సో యూ కెన్ ట్రై దిస్ రెసిపీ, ఎవ్రీవన్ కెన్ ట్రై దిస్ రెసిపీ. ఇలా మిక్స్ చేసేసి ఒక 2 నిమిషాలు పాటు సిమ్లో ఉంచేస్తే ఈ కోవా అనేది మిక్స్ అయిపోతుందండి. ఫైనల్ అవుట్పుట్ అప్పుడు మనకి ఇలా కనిపిస్తుంది. నేను బెల్లం యూస్ చేశాను కాబట్టి మీకు ఫైనల్ టాపింగ్స్ అన్నీ యాడ్ చేస్తానండి.
నేతిలో వేయించేసి అది నేను మిక్స్ చేయదలుచుకోలేదండి దీంట్లో. తినే ముందు జస్ట్ గార్నిష్ వేసుకుందామని చెప్పేసి. సో నేనైతే గీ మిక్స్ చేసేసానండి ఇప్పుడు. గీ వేసుకుంటే అడుగు అంటకుండా ఉంటుంది కదా, సో అందుకని చెప్పేసి నేను గీ మిక్స్ చేసేసాను. ఇలా లేయర్గా ఫామ్ అవుతుంది గీ అనేది కూడా. ఫైనల్ అవుట్పుట్ టాపింగ్స్ యాడ్ చేసి మీకు ఓవర్లుక్ చూపించేస్తాను. చూసారు కదండి, నా ఫైనల్ అవుట్పుట్ అనేది రెడీ అయిపోయింది. నేను అనేది చేసేసానండి ఫైనల్ అవుట్పుట్. చూడండి ఎంత బాగుందో. గార్నిష్ చేసేసుకొని నేతిలో వేయించిన నట్స్ అనేవి అవి ఇవి అన్నీ క్రీమీగా, టెక్స్చర్ కూడా క్రీమీ టెక్స్చర్, హల్వా టెక్స్చర్తో చాలా అంటే చాలా బాగుందండి టేస్టీగా. మీరు కూడా ఒకసారి ట్రై చేయొచ్చండి దీన్ని. యమ్మీ యమ్మీ. కిడ్స్ లవర్స్, అడల్ట్స్ లవర్స్, ఎవరి డబల్ కా మీఠా ఈసారి మీ ఇంట్లో ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.